అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పిసినారి పిశాచం. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు. అతడి పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవిచచ్చిపోయింది. రోజు 2 పూటల మాగాయతో భోజనం, నీళ్ల మజ్జిగ తాగటం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నింటికీ సర్దుకు వస్తుంది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్ళవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మర్నాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక మెరిసింది. పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముక్కెర ఎప్పుడు చేయించావే కోతిమొహమా, చూస్తుంటే నా ఇల్లు గుల్ల చేస్తున్నట్లున్నావు అన్నాడు. అంత పెద్దగా అరవకు, లోపలికి వచ్చాక సంగతంతా చెబుతాను అన్నది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కస్సుబుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినపసున్ని అంటే మహాప్రీతి. అయితే పెళ్ళైన ఈ 5 ఏళ్లుగా ఆమె సున్ని ఉండల మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్టణం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లము, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్ని ఉండల సంగతి ఇరుగు పొరుగుకు కూడా తెలియకూడదనుకొని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినుముల్ని దోరగా వేయించి విసిరి, బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి, కాచిన నెయ్యి పోసి సున్ని ఉండలు నొక్కసాగింది. ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయ కంపుతో వాంతి వచ్చేలా ఉంది. సున్ని ఉండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత గుమగుమలాడే వాసనకు తగ్గ రుచి ఉండే ఉంటుంది కదా. నాకు 4 సున్ని ఉండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమయ్యింది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్లు తేలవేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేను పరాయిదాన్నేం కాదు, మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్నాను అన్నది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షి భయాన్నుంచి తేరుకొని గబగబా 4 సున్ని ఉండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్ని ఉండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు కదా, ఆ పని నీ భర్త ఇంట లేనప్పుడు చేస్తూ ఉండు. నాకు మగజీవాలంటే తగని భయం, నీ రుణం ఉంచుకోనులే అంటూ పిశాచం కనపడకుండా పోయింది. అది వెళ్ళాక చూస్తే సున్ని ఉండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెర ఉంది. కామాక్షి భర్తకు ఇలా చెప్పి, చూశావా, మన ఖర్చుకు 100 రెట్లు లాభం వచ్చింది అన్నది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చెయ్యనందుకు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు. ఏం చేసినా దాని వరకే, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పనులేమీ లేకపోయినా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడా ఇక్కడా తిరిగి వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు జూకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకుంది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతడికి పిశాచాన్నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉంది. ఆ ఆశతో అతడు రోజూ చీకటి పడే వేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది ఎంతటి ఉదార బుద్ధి, నా భార్యను సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసినా పిశాచం అతడి కంటబడలేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకొని దాన్నుంచి పెద్ద మొత్తం సంపాదించాలనుకొని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం పోతున్నట్లు అబద్ధం చెప్పాడు. అలాగే వెళ్ళిరండి,
పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం. ఈ రాత్రికి అది చేస్తాను అన్నది కామాక్షి. భార్య వంటగదిలోకి పోగానే పీతాంబరం చప్పున అటక ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి యాలకుల వాసనతో ఘుమఘుమలాడుతూ పాయసం తయారయ్యింది. ఆ సరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్యగదిలో పెట్టుకొని ఆవురావురుమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుందనుకున్నాడు. కానీ ఆమె మొత్తం తినేసింది. ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందకు దూకి, అంత ఖరీదైన పాయసమంతా తినేస్తావా? కడుపు నింపుకోవాలంటే మాగాయ మెతుకులు చాలవా? ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు. కామాక్షి వెలవెలపోయి కళ్ళనీళ్ల పెట్టుకుని, పిశాచం లేదు, ప్రేతం లేదు, మాగాయ ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను. 10 మంది ఇంటపడి తిన్నా తరగని ఆస్తి మనది అన్నది. పీతాంబరం భార్య మాటలు నమ్మలేక, అయితే ఆ నగలన్నీ నీకెలా వచ్చాయి అని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు అన్నది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుకర్ర చేతికి తీసుకునేంతలో, ఆగాగు, ఒళ్ళు మరచిన ఆవేశం కీడుకు దారి తీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతడి ముందుకు వచ్చింది. దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువునా వణికిపోసాగింది. పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింతపైనే ఉంది అన్నది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని ఆ చింత చెట్టుపై చేరావా? మా భార్యాభర్తల తగవుల్లో నీకేం పని? పో ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కానీ పోయే ముందు కామాక్షంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతికున్న రోజుల్లో నేను నీకన్నా పిసినిగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు, పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుపోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్నయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్ళు లేకపోవడం నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినారితనం అనేది ఒక పిశాచం లాంటిది. దాన్ని వదిలించుకోవడం మనిషికి అసాధ్యం ఏమీ కాదు. మనిషికి పొదుపు అవసరం, అయితే అది పిసినారితనం కాకూడదు అన్నది పిశాచం. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్లు ఊహించుకొని వణికిపోయాడు. అతడు పిశాచికి 2 చేతులు జోడించి, నేను నీ మేలు జన్మలో మరవను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలో నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో, ఈరోజు మనిద్దరికీ పెళ్ళైందనుకుందాం అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకుంది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.